అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ సెగలు రాజుకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు నోటీసుల అస్త్రాన్ని ప్రయోగిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. తనతో పాటు కేటీఆర్ను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, మొన్న నాకు నోటీసు ఇచ్చారు, ఇవాళ రేపో మళ్ళీ కేటీఆర్కు నోటీసులు ఇస్తారని తెలిపారు. ఎందుకంటే ఒకవైపు కేటీఆర్ గట్టిగా నిలదీస్తున్నారని, మరోవైపు నేను నిలదీస్తున్నానని, ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగడుతున్నందుకే మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు అని ధ్వజమెత్తారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఆపబోమని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికే ఇలాంటి జిమ్మిక్కులు చేస్తుందని, చట్టపరమైన ప్రక్రియలను తాము ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టడం ద్వారా గొంతు నొక్కలేరని, ప్రజలే ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి నోటీసుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రజలు నిలదీస్తున్నారని డైవర్షన్ టాక్టిక్స్. నిన్న నాకు సిట్ నోటీస్ ఇచ్చిండు, ఇంకా ఇయాల్లో రేపు కేటీఆర్ ఇస్తాడు. గంతే కదా నువ్వు ఇచ్చేది, వచ్చిందా? గంతే చేస్తాడు. ఎందుకంటే కేటీఆర్ గారు ఒకవైపు గట్టిగా నిలదీస్తుండు, ఇంకొక వైపు నేను అడుగుతా ఉన్నా, సమాధానాలు లేవు. నీ బొగ్గు కుంభకోణంలో నీ బామ్మదికే నువ్వు సాయం చేసినావు, నీ సంగతి ఏంటంటే దాని మీద సమాధానం లేదు. సిట్ నోటీసులు పంపుతుండే ప్రేమలేఖలు. భయపడతాం అనుకుంటున్నావా? నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. మహాలక్ష్మి ఇచ్చేదాకా అడుగుతాం, రైతు రుణమాఫీ అయ్యేదాకా అడుగుతాం, నువ్వు అవ్వాతాతలకు 4000 ఇచ్చేదాకా అడుగుతాం, నువ్వు తులం బంగారం ఇచ్చేదాకా అడుగుతూనే ఉంటాం. పిల్లలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి వెంట పడుతూనే ఉంటాం. నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా, నువ్వు ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా నీ వెంటనే పడతాం. ఏందన్నట్టు మనం మున్సిపల్ ఎన్నికల్లో పనిచేసుకోవద్దు, ఇక ఈ సిట్ నోటీసులు ఇచ్చి దాని చుట్టే తిరగాలి. నీ బామ్మర్ది బొగ్గు కుంభకోణం బయటకు రావద్దు, ఈ సిట్ నోటీసుల మీద డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. నడవ ఈ డ్రామాలు. జనంకి అన్ని అర్థమైపోయినాయి. నువ్వు ప్రజల్ని మోసం చేసినావు,